పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలో శ్రీ మహాచండి సహిత శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం ఆధ్యాత్మిక శోభతో అత్యంత వైభవంగా జరిగింది. సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరై స్వయంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ మంత్రి స్వామి వారిని దర్శించి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శివానందం సహా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తరించి భక్తి పారే వంశంలో మునిగిపోయింది. చక్రవర్తి రోజాయ సార్వభౌమాయ మంగళం. ఈరోజు ఏప్రిల్ 2, 2020 రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించడం జరిగింది. ఈ కళ్యాణానికి గ్రామ ప్రజలు మరియు వెల్చర్ కాన్స్టిట్యుయెన్సీ ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు మరియు వెంకటేశ్వర స్వామి భక్తులు, మా యొక్క బంధువులు, గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని వెంకటేశ్వర కళ్యాణము చాలా పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది. అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వెంకటేశ్వర కళ్యాణం గత 20 రోజుల నుండి నాకు నా యొక్క సోదరులాగా ఫర్నిచర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శరణమన్న గారు, అలాగే మా ఉపసభ్యులు గురెల్లే గారు, అన్న వాళ్ళ సహకారంతో ఇంత విజయవంతం చేయడం జరిగింది. మన చైర్మన్ శరణమన్న గారు చెప్పినట్టు పోయినసారి కంటే ఈసారి చాలా విజయవంతంగా జరిగిందని చెప్పడము ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద పాత్ర వహిస్తారు 20 రోజుల నుంచి. మరియు కాంటా శ్రీనివాస్ గౌడ్ వెంచర్ ఇన్ఛార్జ్ కాంటా శ్రీనివాస్ సుధారాణి గారు వాళ్ళు ఇచ్చడం జరిగింది. మరియు వెంచర్ వివేక్ వెంకటస్వామి గారు మంత్రి గారు రావడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి స్వామి కళ్యాణం వచ్చి వాళ్ళ దేవుని ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఇంత విజయవంతం చేయడానికి నా యొక్క బంధువులకు కానీ మరియు నాతో ఉన్న స్నేహితులు కానీ వారందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన శివన్నమ్మ అన్నగారు అడిగిన విధంగా వెంకటేశ్వర కళ్యాణము ప్రతి ఏడాది చేయాలనుకున్నారు. దేవుని కృప ఉండి వీళ్ళందరూ సహకారం ఉంటే మేమున్నన్ని రోజులు చేస్తామని చెప్పేసి ఇది ఏ సంవత్సరం స్టార్ట్ చేసాము. ఇది 2వ సంవత్సరము. చేయడానికి అనేది ఏం లేదు. ఊరు సుభిక్షంగా ఉండాలి, గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంతో ఉండాలి, అష్టాశ్వరంతో ఉండాలి. మన గ్రామంలో కళ్యాణం చేపిస్తే బాగుంటుంది. అందరూ ఏదో బర్త్డేలు అని అది అని ఫెస్టివల్ చేసుకొని కొన్ని మద్యపానానికి దానికి అలవాటు పడుతున్నారు. అలా కాకుండా అందరూ క్షేమం కోరాలి, అందరూ బాగుండాలి, అందరూ కుటుంబం బాగుండాలంటే నొప్పని చేస్తే కాదు. ఇలాంటిది వెంకటేశ్వర కళ్యాణం అనేది చేసి అందరి ప్రజల లోపల తీసుకెళ్ళి ఇలాంటి భక్తి భావనతో పోతే అన్ని కుటుంబాలు బాగుంటాయి, ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే నిజవర్గం బాగుంటుంది.
రాష్ట్రం మొత్తం బాగుంటుంది. మనం చేసే కళ్యాణం మన ఒక్కరి కోసం కాదు, అందరి కోసం అని చెప్పేసి మేము మా సోదరులతో మాట్లాడుకొని చేయడం జరిగింది. అందరి సహకారం కన్యాపల్లి శివరామచంద్రమూర్తి గారు ఆయన సలహా సూచనల మేరకు అర్థసం కళ్యాణం చేసుకుంటే మీ కుటుంబము, మీ ఎన్నుకున్న మిత్రుల కుటుంబాలు కానీ, ఊళ్ళో ప్రజలు కానీ, పల్లె కుటుంబాలు కానీ, చుట్టుపక్కల గ్రామాలు కానీ అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన సూచన మేరకు ఇంత విజయవంతము చేయడం జరిగింది. ఆయన సహకారంతో పోయిన ఏడాది కానీ ఏ ఏడాది కానీ గతంలో రాబోయే కాలంలో కూడా ఆయన సహకారంతో ఇంకా విజయవంతంగా చేయగలనని ఈరోజు నందిగామ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని ఎంత రంగరంగ వైభవంగా చేసినటువంటి మా నందిగామ యువ నాయకుడు మరియు డైనమిక్ లీడర్, కాంగ్రెస్ లీడర్, నందిగామ సర్పంచి విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద పెద్ద కార్యక్రమానికి ఆయనకు భగవంతుడు ఎక్కడి నుంచో ఆయన మనసులో కోరికను కలిగించి ఈ నందిగామ గ్రామ వాళ్ళ ఇంటికే కాకుండా గ్రామం మొత్తానికి కూడా ఒక మంచి భక్తిభావం వచ్చే విధంగా ఇంత పెద్ద చేసినందుకు ఆయనకు ఈ నందిగామ పబ్లిక్ రుణపడి ఉంటారు. ఎందుకంటే ఇది ఆషామాషి ముచ్చట కాదు. ఇంత పెద్ద కళ్యాణం చూస్తే మనము వెంకటేశ్వర స్వామి దర్శించుకొని కళ్యాణము ఇప్పటివరకు కూడా మేము పాల్గొనలేము. ఆ అనుభూతి కలిగినందుకు ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈరోజు మాకు అందరికీ కలిగినాయి అనే విధంగా భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా వారి కుటుంబానికి కూడా ఎల్లవేళలా మంచి ఆయురారోగ్యాలు వచ్చి ఆ భగవంతుని ఆశీర్వాదంతో మంచి ఉన్నత స్థితికి వాళ్ళ కుటుంబమే కాకుండా ఆ విక్రమ్ కూడా ఈ సర్పంచే కాకుండా ఇంకా మంచి ఉన్నత పదవులు పొంది మంచి రాబోయే రోజుల్లో ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విక్రమ్ గౌడ్కు మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు, అంతేకాకుండా నా తోటి మిత్రుడు మా గ్రామ ఉప సర్పంచ్ గోరెమియ మరియు ఇక్కడ ఎంతో ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు మన వివేక్ వెంకటస్వామి గారు రావడం జరిగింది. వారి ఆశీస్సులు కూడా విక్రాంత్కి ఇచ్చి అదేవిధంగా వెంకటేశ్వరుని కృప పొంది వెళ్ళారు. అదే కాకుండా మన పటంచేరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ దంపతులు మరియు వివిధ గ్రామాల సర్పంచులు మరియు ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, అంతేకాకుండా మాజీ సర్పంచులు, మాజీ కొంత 4 నుంచి 5,000 మంది రావడం జరిగింది. వారందరికీ కూడా నందిగామ ప్రజా విక్రమ్ తరపున కూడా నా తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే సంవత్సరం చాలా బ్రహ్మాండంగా అయింది. ఇక ముందు కూడా ఆయన ఇదే విధంగా కంటిన్యూషన్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినట్టు మళ్ళొక్కసారి కృతజ్ఞతలు చేస్తూ నమో వెంకటేశాయ.